చేశారు. అది కొద్ది మంది ఉండుంటారు అక్కడ. ఆ అది తర్వాత ఒక రిహార్సల్ లాగా చేశానండి అంతే. ఆ తర్వాత ప్రదర్శన ఎక్కడ ఇచ్చారు? నిజంగా అక్కడ వందల మంది, వేల మంది ఉంటారు. మీకు ఎలా అనిపించింది? అక్కడ నేను విజయనగరం విజయనగరం సంస్కృత కళాశాలలో అక్కడ గణేశ్వర నవరాత్రులు చేశారండి. అక్కడ విజయనగరం సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గారు మానవప్రగడ శేషసాయి గారు మీ స్కూల్ నుంచి బాగా చెప్పే అమ్మాయిలను పంపించండి అని అడిగారన్నమాట. అప్పుడు నన్ను పంపించారు. చెప్పేటప్పటికి చాలా బాగుంది అని, మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి అని మళ్ళీ వారు ఫోన్ చేసి వారికి తెలియచేశారు. అలా అక్కడ కథాగానం చేశానండి. చిన్నప్పటి నుంచి కూడా అంటే ఒక హరికథలు అలవోకగా హరికథలు చెప్తున్నారు, కీర్తనలు చెప్తున్నారు అంటే చిన్నప్పటి నుంచి కూడా అంతే మాట్లాడడం కూడా అదే విధంగా మాట్లాడుతూ చిన్నప్పుడు అస్సలు ఎవరితో మాట్లాడేదాన్ని కదండి. పెద్దలకైతే ఒక నమస్కారం చేయటం, గురువు చెప్పిన పాట నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయటం మర్నాడు, అంతేగాని ఇంకొక మాట మాట్లాడేదాన్ని కదండి. వారు భోజనం వడ్డించినా కానీ అలాగే నాకు కావాల్సిన ఎదురుగుండా ఉంటే తినడం, మళ్ళీ అది కావాలని కూడా నేను అడిగేదాన్ని కాదు. అట్లా చాలా సైలెంట్ అండి. మొట్టమొదట్లో చాలా సైలెంట్గా ఉండేదాన్ని. ఈ కళారంగంలో తిరగడం వల్ల ఇదిగో ఇట్లా మీ వంటి వారు ఇట్లా మాట్లాడించడం వల్ల నేను మాట్లాడుతున్నాను. అదండి. ఇది ఈ హరికథ కాలక్షేపం, ఈ హరికథ రంగాన్ని మీరు ఒక ప్యాషన్గా ఎంచుకున్నారా? ఒక జీవనోపాధి చేసుకుందామని ఎంచుకున్నారా? జీవనోపాధి కోసమే నేను ఎంచుకున్నానండి. మా నాన్నగారు మనమందరం కళాకారులు అమ్మ, ఇది ఒక జీవనోపాధిగా నువ్వు నేర్చుకోవాలి, కుటుంబానికి పెద్దమ్మాయి నువ్వు వెళ్ళాలి తప్పనిసరిగా, నువ్వు నేర్చుకుంటే నేను మిగతా వాళ్ళందరినీ కొంతమందిని ఇంకొక రంగంలో నేను తీసుకొచ్చి చదివిస్తాను, వారిని అందరినీ చదివించాలంటే కష్టం, ఆవిడ నీకు దైవంలాగా మనకి ఆమె మాట ఇచ్చారు, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తానని అని బలవంతం చేస్తే నేను వెళ్ళాను. వెళతాననగా నెల రోజుల నుంచే ఏడుపు. ఎదురుకుండా కనిపిస్తే ఏడుస్తూ మళ్ళీ మా నాన్న ఎప్పుడు మాది బ్రాహ్మణ అగ్రహారం, తెల్లవారి 3:30-4 గంటలకల్లా పక్కనే గణాపాటి గారు 50 మంది శిష్యులు ఉండేవారు. తెల్లవారుజామున లేచి ప్రాక్టీస్ చేస్తూ వారు ఆ వేదం వినిపిస్తూ ఉండేది. చూసావా, బ్రాహ్మణులకి అయితే విద్యలు వస్తాయి, మళ్ళాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి, వాళ్ళు అంతా తెల్లారుజామున లేస్తున్నారు అని అనేవారనమాట. అది మనసులో ఉండిపోయి మేము కూడా తెల్లారుజామున లేవడం అప్పటి నుంచి అలవాటు, 4 గంటలకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అలవాటు అయిపోయిందండి. మా స్కూల్లో కూడా మా రాణి గారు తెల్లవారుజామున లేచి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇటువంటి కళల అభివృద్ధిలోకి వస్తారు, తమిళనాడులో అంత సాధన చేస్తారు, నాకు తెలిసినంతలో పెద్ద వారందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చారంటే తెల్లవారుజామునే లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే అన్నీ అనుకూలిస్తాయి అని చెప్పేవారండి. అది అట్లా అలవాటైపోయింది, లేవటం ప్రొద్దుటే. అమ్మ, మీరు ఆంధ్రాలో పుట్టి పెరిగారు, అక్కడే ఈ కళను అభ్యసించారు, తర్వాత తెలంగాణకు వచ్చేసారు. తెలంగాణలో ప్రదర్శనలు ఏమైనా ఇచ్చారా? చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చానండి. తెలంగాణ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ వారు రమణాచారి, పూజ్యులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి గారు, వారికి హరికథ అనే ఈ ప్రక్రియ అంటే చాలా ఇష్టం వారికి. అది ఒక భక్తి మార్గం, మీరు తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపచేసి ధన్యతను చెందించేటువంటి కళాకారులు మీరని, మా హరికథ కళాకారుల్ని ఎంత అభిమానంగా ప్రేమగా చూస్తారు వారు. అయితే వారు ఏం చేశారంటే, వారు తిరుపతి దేవస్థానంలో ఈవోగా ఉండగా హరికథకులకు ఏదైనా లబ్ధి మనం కలిగించాలని వారు ప్రతి దేవాలయంలో హరికథ విద్వాంసుడికి హరికథా గానం చేసేటువంటి ఉపాధిని కలగజేశారండి, ఉద్యోగంలాగే ఇచ్చారు. వారు నెలకి 4 కథలు 8 కథలు చెబుతారు. నెలకు 20,000 25,000 అలా సంపాదించుకుంటున్నారు. అందులో మా సర్వారాయ గురుకులంలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ 60 మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారండి శ్రీ స్వామివారి సన్నిధిలో. అలాగే నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత వారన్నారు, అమ్మ మేము మన ఈ తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రాలో అయితే 600 మంది 500 మంది పైనే ఉన్నారు, ఇక్కడైతే ఒక 25-30 మంది కూడా లేరు, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత. మరి మనందరం కూడా ముందుకి దీన్ని తీసుకెళ్ళాలంటే నువ్వు కొంచెం సీనియర్వి, అన్ని చోట్ల తిరిగి ప్రోగ్రామ్స్ చేసావమ్మా, నువ్వు కూడా మా తెలంగాణ మెట్టినిల్లు కాబట్టి నువ్వు ఇక్కడిక్కడ దేవాలయాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూ దీన్ని ప్రచారం చేయమ్మా, దీన్ని బట్టి నలుగురు ఇంకా ఎక్కువ అవుతారని చెప్పి వారు అన్నారు. వారి మాట ప్రకారంగా ప్రతి దేవాలయంలో నేను ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఏ పండగ వచ్చినా ఈ దేవాలయాల్లో ఈ హరికథ కాలక్షేపాలు ఎక్కువగా మనం చూస్తూ ఉండేవాళ్ళం, వింటూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువగా అవి చూడడం లేదు, వినడం లేదు. అంటే దీనికి సినిమా ప్రభావం కొంతేమో
ఈ సెల్ ఫోన్లు వచ్చాయండి. మనం ఆ యూట్యూబ్ నొక్కడంతో అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి మనకు వినిపించేస్తున్నారు. ఇటు పురాణం దగ్గర నుంచి ఇటు సాహిత్యమైనా ఈ సంగీతమైనా, బాలమురళి గారి కీర్తన కావాలంటే బాలమురళి గారి, ఏ సంగీత విద్వాంసులు కావాలన్నా, ఏ డాన్సులు నృత్య కార్యక్రమం చూడాలన్నా అన్నీ దీనికి చూసేసి, హరికథ కావాలన్నా చూసి ఇక మనం ఏం బయటికి వెళ్ళడం ఎందుకు అని ఆగిపోతున్నారండి. అలా ఆ మధ్య మరీ ఒక 10 సంవత్సరాల కిందట అంత అలా జరిగింది. ఇప్పుడు కొంతమందికి ఈ కళలను మనం చూడటం వల్ల మనకి ఒక చైతన్యం కలుగుతుంది, ఒక భక్తి మార్గం వినడం వల్ల మన జీవితాలు ధన్యమవుతాయి అని వీళ్ళందరూ కూడా మానసికంగా బిజీ అయిపోయి ప్రతి ఉద్యోగంలో కూడా మనము ఇటువంటి కళలు వినడం వల్ల మనకు ఒక మనశ్శాంతిని కలుగుతుందని చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే కార్యక్రమాలకి ఈ మధ్య వస్తున్నారమ్మా. తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలు కానివ్వండి, బయట ఎక్కడన్నా రవీంద్ర భారతిలో ఎక్కడన్నా ఏర్పాటు చేసిన ఈ శంకరమఠం ఇటువంటి చోట్ల మహాముఖులందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఆశాంతం విని వెళ్తున్నారండి. అంతకు ముందంటే ఆ రోజుల్లో 40 రోజులు హరికథా గానం చేశారంటే 5 ఆడపిల్లలు ఉన్నారు మాకు, మేము పెళ్ళిళ్ళు చేయాలి అని మేము ఒక 2 నెలల్లో పెళ్లి చేస్తున్నామండి మా అమ్మాయికి అని చెప్పేవారటండి స్టేజ్ మీద పెద్ద పెద్ద హరిదాసులు. ఇక ఆ పెళ్ళికి కావలసిన సామాగ్రి, ధనం, పెళ్ళి కొడుకు కట్నం, వాటితో పాటు పెళ్లి కూతురు మంగళసూత్రం, నగలతో పాటు అన్నీ అలా చేసి వెండి సామాన్లతో సహా ఇచ్చి వెళ్ళేవారటండి. అలా మా పూర్వం గురువులు చెప్పారు. వడ్లమాని నరసింహదాసు గారిని, నారాయణదాసు గారి శిష్యులు వారు చెప్పేవారన్నమాట. ఈ సచ్చిదానంద శాస్త్రి గారు వీరందరూ కూడా అంత పేరు ప్రఖ్యాతులు గాంచడానికి ఆ రోజుల్లో అంత ఆదరణ ఉండేది. ఇప్పుడు చదువుకుంటేనే కానీ ముందుకు వెళ్ళలేము అని ఆ చదువుతో పాటు కొందరు దీన్ని ముందుకి రావాలంటే కొందరు రాలేకపోతున్నారు. ఈ మా స్కూల్లో అయితే ఇప్పటికీ 50 సంవత్సరాలు అయిందండి. సర్వార్య గురుకులంలో ఒక 600 మందిని నేర్చుకుని బయటికి వెళ్ళారండి. 600 మందిలో కొంతమంది చాలామంది చేస్తున్నారు అనేక ప్రాంతాల్లో, ఒక్కొక్క చోట సెటిల్ అయిపోయి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత. బాగా చెప్పేవాళ్ళు మాత్రం మంచి పొజిషన్లో ఉన్నారు కొందరు బాగా. జయంతి సావిత్రి, పురాణం విజయలక్ష్మి, శిఖామణి, భారతి, ఇంకా చాలామంది అమ్మాయిలు నా ఆంధ్రదేశం 2